పరమేష్ గారు నమస్తే అండి. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వెన్నుపోటు పొడిచి పార్టీ గెలిపించుకున్న చంద్రబాబు హిస్టరీ అది, ప్రజలు మన్నన పొంది గెలిచిన పార్టీ మాది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతాను. బోత్ కెన్ బి నాట్ సేమ్ చంద్రబాబు లోకేష్ అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఓవరాల్గా ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఆయన ప్రెస్ మీట్ కానీ అసలు ఎలా చూడొచ్చు అంటారు మనం? చిచి అసలు చంద్రబాబు గారు లోకేష్తో జగన్ పోల్చటం ఏందండి? ఆయన పోల్చుకుంటున్నాడేమో కానీ మేమైతే చాలా దారుణం అనుకుంటున్నాం. అసలు జగన్ చంద్రబాబు గారితో నక్కకి నాగలోకి అనుకున్న తేడా లోకేష్కి కూడా అంతే. వాళ్ళు లోకేష్ బయటికి వెళ్తే వాళ్ళు లోకేష్ ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎట్లా చేస్తున్నాడు, నీకు మళ్ళీ చిల్లర రాజకీయాలు కాదు, డిగ్నిఫైడ్గా ఉండటం నేర్చుకో ముందు. జగన్మోహన్ రెడ్డి డిగ్నిఫైడ్గా ఉండటం నేర్చుకుంటే బాగుంటుంది. వాళ్ళు ఎన్నుపోటు మీద చెబుతానండి నేను ఒక మాట. వెన్నుపోటు పొడిచారని వీళ్ళందరూ అంటున్నారు. నిజానికి రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయనకి రాజకీయం తెలియదు. ఆయన మీద అభిమానంతో 9 నెలల్లోనే జనం ఆయన సినిమా అభిమానంగానే ఎట్టన్నగానే ఆయనకు ఓట్లేసి గెలిపించారు. రాజకీయంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. ఆయన వాళ్ళ పైన కేంద్రం నుంచి ఇవాళ ఈయన వచ్చి ₹2 బియ్యం నేను మండలాలు చేస్తా, ఇవన్నీ రద్దు చేస్తా, ఆ పటారీ పట్టేలు వ్యవస్థలు రద్దు చేస్తా, నేను మండలాలు చేస్తాను, లేకపోతే ₹2 బియ్యం తీసుకొస్తా, ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో మంచి పథకాలు పెట్టినప్పుడు దానికి ఆసరాగా నిలిచినవాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మామగారికి. ఎందుకంటే కేంద్రంలో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. మామగారు పార్టీలోకి వచ్చిన రాష్ట్రానికి ఇట్ట కావాలండి అని వాళ్ళని బతిలాడి రిక్వెస్ట్ చేసి మామగారు ఏదైతే ఇక్కడ అన్నాడో అవన్నీ నిలుపుకోవటంలో 100% చంద్రబాబు గారు రామారావు గారికి తోడుగా ఉండి ఈ సంక్షేమ పథకాలన్నిటికీ నిలబడిందే చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళనే ఎన్నుపోటు అంటున్నారే, ఎన్నుపోటు ఎందుకు పడవలసి వచ్చింది? లక్ష్మీపార్వతి అనే ఆవిడని తీసుకొచ్చి ఆవిడకి అవసరమైన వాళ్ళు ఆవిడకి నుంచోబెట్టి ఇవాళ నువ్వు ఎన్నుపోటు పొడిచారంటే ఎట్లా ఎన్నుపోటు పొడుతారు? ఒక ఆవిడకి ఇచ్చే అధికారం కట్టబెట్టాలని ఎక్కడికి పోయినా ఆవిడ పెత్తనం చేస్తా. ఆవిడ ఎవరండి అసలు? లక్ష్మీపార్వతి. మీకు వండి పెడతానుకో తోడుగా తీసుకొచ్చుకున్న నాకు తప్పు లేదు. ఆడవాళ్ళు మగవాళ్ళు తోడుగా ఏ వయసు అయినా తోడు ఉండాలి. వాళ్ళు అసలు అది కామన్ అయిపోయింది, తప్పు లేదు. అట్లాగే తీసుకొచ్చుకొని ఆవిడని ఉంచుకుంటే ఆవిడ ఇంట్లో వండి పెట్టి చక్కగా ఆయనకు తోడుగా ఉండి ఆసరాగా ఉండాల్సిన ఆవిడ కుటుంబ సమస్యలు తలదూర్చి వ్యక్తిగత విషయాలు వాళ్ళ పిల్లలు ఏమైనా చిన్నపిల్లలు అందరూ పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు, మనవరాళ్ళు పెళ్ళిళ్ళకి వచ్చిన వాళ్ళు, అలాంటి వాళ్ళ విషయాల్లో తలదూర్చి నాకు ఇది మరి వచ్చిన రాజకీయ నాయకులతో ఆయన రామారావు గారు ఎమ్మడి తిరిగే రాజకీయ నాయకులతో తలదూర్చి ఇవన్నీ చేస్తుందని ఆవిడని పక్కన పెడతానికి ఆ ఎన్నుపోటులో భాగం హరికృష్ణకు ఉంది, పురంధరేశ్వర్ గారికి ఉంది, బాలకృష్ణ, వీళ్ళందరూ వాళ్ళ పిల్లలే కదా. వాళ్ళ పిల్లలు సహకరిస్తేనే కదా ఆయన పక్కన కూర్చోబెట్టింది ఆ రోజు. లేకుంటే ఇవాళ రాష్ట్రంలో తెలుగుదేశం అనేది మచ్చుకు కనపడేది కాదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వాళ్ళు ఎన్నుపోటు పొడిసింది చంద్రబాబు నాయుడికి రామారావు గారు నిజం మాట్లాడాలంటే ఆయన ఎన్నుపోటు పొడిచారు. ఎందుకంటే అల్లుడు అంతా చేసి ఆయన పక్కనుండి అన్ని విషయాల్లో ప్రతి సంక్షేమ పథకంలో చంద్రబాబు గారు కేంద్ర సహకారం తీసుకొని రామారావు గారి సహకరించి నిలబడ్డారు. అప్పట్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న షాడో ముఖ్యమంత్రి అందరూ తెలుసు, చంద్రబాబు గారే చూసేవాళ్ళని. ఆయన అంత చేస్తే కానీ ఆయన మరి లక్ష్మీపార్వతి గారు అడ్డుపడినట్టు చేస్తుందని వాళ్ళు చేస్తే ఇవాళ ఆయన తిట్టడం ఏంటి? వాళ్ళ పొద్దుగూకులు ఎన్నుపోటు ఇదేనా మీకు వచ్చిన మాట మాట్లాడితే అదొకటి తీసుకొచ్చి ఎన్నుపోటు ఎవరికి ఎన్నుపోటు పొడిచారు? నువ్వు మీ బాబాయికి ఎన్నుపోటు పొడవాలని చంపావు, గొడ్డలు పెట్టి చంపావు. ఆయన ఎక్కడొస్తాడో నాకు పోటీగా అని చెప్పేసి ఆయన్ని చంపావు నువ్వు. అంతేగాని ఎన్నుపోటుదారు అని ప్రతి మాటకి చంద్రబాబు నాయుడు గారు ప్రతి వాళ్ళు ఎన్నుపోటు రాజకీయాలు అని అనబాకండి. అది ఎన్నుపోటు రాజకీయాలు ఇంకో రాజకీయాలు అయితే ఇన్నాళ్ళు తెలుగుదేశం నిలబడేది కాదు. అది ఎప్పుడో పోయేది. సమర్థవంతుడైన నాయకుడు కాబట్టి ఆయన చేతిలో తీసుకోబట్టే ఇంకా ఇన్నాళ్ళు తెలుగుదేశం నడుస్తుంది. తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడుండ దేశాల్లో కూడా జైహో అంటున్నారు. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చంద్రబాబు గారిని తక్కువ చేసినా ఏమీ కాదు. ఏనుక్కే ఉంటుంది ఇలువ, కుక్కకే ఉంటుంది. మరోపక్క మేనిఫెస్టో చెత్తబుట్టలో వేయటం మీ క్యారెక్టర్ అయితే, ఇచ్చిన మాట ప్రకారం ఎంత దూరమైనా ఇల్లు నిలబడే క్యారెక్టర్ మాది. పనులు చూపించడం మా స్టైల్ అయితే, పబ్లిసిటీ క్రెడిట్ చోరీ చేయడం మీ స్టైల్. ఇదే మీ వెన్నుపోటు రాజకీయాలు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటండి మేనిఫెస్టో ఎవరు చేశారు? నువ్వు మేనిఫెస్టోలో నువ్వు చెప్పి సచ్చింది కాక నీ వాళ్ళు కూడా చెప్పి సచ్చి ఇక్కడే ఉంటుంది రాజధాని, ఎక్కడికి బాదు, అమరావతి రాజధాని, మా నాయకుడు ఇల్లు కట్టాడని మా అందరికి ఓదరగొట్టి మా అందరి చేత ఓట్లు వేయించుకొని ఇక్కడ మీరు గెలిచి ఈ కాన్స్టిట్యున్సీ పొలాలు ఇచ్చిన కాన్స్టిట్యున్సీలో కూడా మీరు గెలిచి దాన్ని మళ్ళీ వచ్చిన తర్వాత రాజధాని లేదంటే ఇదే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఇదేనా? 270 మంది చచ్చిపోయి 5 ఏళ్ళు పాటు మమ్మల్ని జైళ్ళు పంపించి ఆడవాళ్ళని కొట్టి తిట్టి మా
ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని ఎంత చేశారు అంత చేశారు. రైతులను పొలాలు ఇచ్చిన నేరానికి ఖర్చు అలా తీర్చుకున్నావు నువ్వు 5 ఏళ్ళు. ఇంకా నువ్వు అయ్యా మేనిఫెస్టో గురించి నాకు అసలు ప్రజలంటే సంతోషం ఇచ్చిన మాటకి ఎంత దూరం పోతున్నా నువ్వు? ఏమి ఇచ్చావు మాట? అసలు రాజధాని మాటే లేదు ఇక్కడ. ఇంకా నువ్వేమి ఇచ్చావు? అమ్మఒడి అన్నావు, అది సగం లేదు. నాడు నేడు అన్నావు, పాత బొళ్ళకి ఏదో రంగులు కత్తే చూపించావు. ఇవాళ నెడమరు పోయి చూడు, స్కూల్ ఉంది, నాడు నేడు స్కూల్ ఎట్టుందో అది చూస్తే తెలిసిద్ది నీకు. నాడు ఎట్టుందో నేడు ఎట్టుందో స్కూళ్ళు. అది కదా పెరగాల్సిన టెక్నాలజీ. కానీ స్కూల్ వాతావరణం పెంచాలి, విద్యా వ్యవస్థలో మార్పులు ఇట్లాంటివి చెయ్యాలి. నేను ఎక్కడికో పోయి మాట నిలబెట్టా అంటే ఏం నిలబెట్టా? చంద్రబాబు గారు మాట నిలబెట్టుకోలేదంటే ఏం నిలబెట్టుకోలేదు ఆయన. ఇవాళ కూడా నిన్నటి నుంచి మళ్ళీ పిల్లలకి 30 అమ్మఒడి వస్తుంది, రెడీ చేసుకోండి కాగితాలు అని చెబుతున్నారు. స్కూళ్ళు పిల్లలకి ఏదైనా ముందుకి వచ్చేది చూడాలి. రోజుకో చాపిచ్చి తినండి, లేని రోజు ఇంటి పక్కాడు పెళ్ళం మెళ్ళోదో లేకపోతే ఇంటి పక్కాడు బీరువాళ్ళు గాజేయండి అంటాం కాదు. వాళ్ళు ఇచ్చి చేపలు పట్టడం చెరువు చూపి నేర్చుకొని పట్టుకొని అమ్ముకోండి అయ్యా, మీరు తినండి. అంతేగాని నేను మీకు ఈ రకంగా వాళ్ళకి వీటికే నేను డబ్బులు ఇవ్వగలను, ఏదైనా మీకు నష్టపరిహారం చూస్తాననేవాడు రాజకీయ నాయకుడు అవుతాడు. కానీ రోజు చేపెత్త తిని పడుకోండి అంటే వాడి సోమరిపోతుంది తయారు చేయటమా? నువ్వు చేసింది అదే ఎన్నాళ్ళు. నువ్వు నిన్న సుధాకర్ గారితో ఒకటి బయటకు వచ్చింది, డాక్టర్ సుధాకర్ గారు వర్ధంతని జనం బాగా చేశారు. నీకు ఇంకా సిగ్గు శరం లేదు, అది చెప్పు. ఆ సుధాకర్ ఎందుకు చచ్చిపోయాడు చెప్పు. పాత వీడియోలు కూడా వైరల్ అవుతుంది. నాకు మాస్క్ లేదు సీనియర్ డాక్టర్ని అడిగితేనే అని కూడా ఆయన అడుగుతున్నా. ఆయన్ని పిచ్చాడిని చేసి ఆయన రోడ్ల మీద కొట్టి ఒక డాక్టర్ చదివినాడిని పిచ్చాడిని చేయగలిగిన ఘనత నీది. చంద్రబాబు నాయుడు గుండె నొప్పి తెప్పిలేవా మావి గన్నని? నువ్వెందుకు తెప్పిలేవు? మంచి డాక్టర్నే అట్లా చేసావు, రోడ్డు మీద పిచ్చాడని చేతులు వెనక్కి ఇరిసి కట్టి పోలీసులు చేత కొట్టించావు. అంటే చదువుకున్న వాళ్ళని అట్లా చేసే ఘనత నీకు ఉంది కాబట్టి నువ్వు ఏదైనా చేయగలవు. మావి గన్నంతే వాళ్ళకి గుండె నొప్పి వస్తుంది, వీళ్ళకి గుండె నొప్పి. ముందు నువ్వు వాళ్ళకి గుండె నొప్పి కాదు, నువ్వు సిబిఐ కేసులు ఎంత త్వరగా తేలితే అంత త్వరగా మంచిదని మేమైతే నాయకులను కానీ కూటమి ప్రభుత్వాన్ని మరీ కోరుకుంటున్నాం. ఏయో కత్తి ముందు తీసుకెళ్తే బాగుండు అనుకుంటున్నాను. కనీసం ఆయన కోర్టు చుట్టూ అన్న న్యాయం చేయాలి. ప్రజలకో న్యాయం, మరి ఆయన ఎమ్మెల్యే పులివెందులు ఎమ్మెల్యేకో న్యాయం అంటే అటు కుదిరిద్ది. మాకు 11 ఏళ్ళ పాటు నువ్వు బెయిల్ మీద మేము తిరిగితే ఒప్పుకుంటారా? ఏదో చూసి ఆ పులివెందులు ఎమ్మెల్యే గారికి కూడా న్యాయం చేయమని కోరుకుంటున్నామండి మేము.